ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ నజరుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉండాలని, దేవుని మార్గములో మీరు ముందు కొనసాగాలని ప్రతిరోజు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మరియు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పరిచర్ల నుంచి మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నూతన శక్తితో నింపాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. వాగ్దానాలు ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నాము. బైబిల్ గ్రంథంలో పొందుపరచబడిన వాగ్దానాలు చాలా చాలా గొప్పవి, అవి అమూల్యమైనవి మరియు అత్యధికమైనవని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు. అమూల్యమైన దేవుని వాగ్దానాలని మనం లక్ష్యం ఉంచినప్పుడు జీవిత పోరాటంలో, జీవన యాత్రలో కావలసిన బలాన్ని, శక్తిని మనం పొందుకుంటాం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ధ్యానం చేసే కృప దేవుడు మనకి ఇస్తున్నాడు. మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని విని నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 15 and verse 16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి వగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఎంత చక్కని మాట. ప్రవక్త అయిన ఇర్మియా మాట్లాడుతున్నాడు. అనేకసార్లు మనం వింటున్నాం, దైవ ప్రవక్త అయిన ఇర్మియా దేవుని కోసం నిలబడినందువలన, సత్యవాక్కులు ప్రకటించినందువలన, దేవుడిచ్చిన దర్శనములను లేదా వాక్కులను అనేక మందికి తెలియజేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు, ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితుల్లో అతన్ని బలపరిచింది దేవుని మాట, అతన్ని ధైర్యపరిచింది దేవుని మాట. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా, నీవు నన్ను ఆదరించాలి, నన్ను నీవు నడిపించాలని దైవజనుడు ప్రార్థించినప్పుడు దేవుడు అతని జీవితంలో చేసిన మేళ్లను, ఉపకారాలను మరొకసారి ఆయన తలంచుకుంటున్నాడు. నీ మాటలు నాకు ఆనందాన్ని మరియు సంతోషాన్ని ఇచ్చే ప్రభు అని ప్రభువును స్తుతించాడు. ఎందుకోసం అంటే నేను నీ పేరు పెట్టబడిన వాడిను. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదా, ఆనందం లేదా, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ప్రతికూలత, ఏదో ఒక అపజయము, ఏదో ఒక వైఫల్యం నిన్ను అతి తీవ్రంగా బాధిస్తుందా, ఇబ్బందులకు గురి చేస్తుందా? బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ పేరు పెట్టబడిన ప్రజలం కనుక. డు యు నో దట్ గాడ్ నోస్ యువర్ నేమ్ అండ్ హీ కాల్స్ బై యువర్ నేమ్. దేవునికి నీ పేరు తెలుసు, నీ పేరుతో ఆయన పిలుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. నీవు నా సొత్తు అని మాట్లాడిన దేవుడు నీ జీవిత పరిస్థితులన్నీ కూడా ఎరిగినవాడు. కొన్నిసార్లు నీ గురించి చాలా విషయాలు నీ భర్తకే తెలియకపోవచ్చు, నీ భర్త గురించిన వివరాలు చాలా నీకు తెలియకపోవచ్చు, పిల్లల గురించిన వివరాలు తల్లిదండ్రులు తెలియకపోవచ్చు. కానీ దేవుడు నీ ప్రతి విషయాన్ని ఆయన పట్టించుకుంటున్నాడు. నీ జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాల దగ్గర నుండి పెద్ద పెద్ద విషయాల వరకు దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దైవజనులో ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? నీ మాటలు నాకు అందినప్పుడు నేను వాటిని భుజించితినే. భుజించడం అంటే నీ మాటలు నేను అన్వయించుకున్నాను, నాలోనికి తీసుకున్నాను. చాలామంది ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటున్నారు, చాలా మంచి విషయమే, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఎంతమంది వాక్య ప్రకారం జీవిస్తున్నారు, సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు? ఇది ప్రశ్న. వినడం చాలా చక్కగానే వింటున్నారు, కానీ వాక్యాన్ని తమ జీవితంలో అన్వయించుకునేసరికి చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. అయితే నీ మాటలు నేను భుజించాను ప్రభువా, వాటిని నేను అంగీకరించాను, వాటిని నేను స్వీకరించాను కాబట్టే ఆ మాటలు నాకు ఆనందాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాయి. దేవుని బిడ్డలారా, లోకంలో ఎక్కడ ఆనందం లేదు, లోక సంబంధ అనుభవాల్లో నిజమైన సంతోషం లేదు. పేతురు భక్తుడు తన పత్రికలో రాస్తూ అంటాడు, ప్రపంచంలో చాలామంది రోజుల్లో ఒకనాటి సుఖాన్ని సంతోషంగా ఎంచుకుంటున్నారట. క్షణికమైన ఆనందాలను, క్షణికమైన సుఖాలనే సంతోషంగా, ఆనందంగా భావించి తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నారు. చాలామంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ వ్యసనాన్నైనా మీరు తీసుకోండి, ఆ వ్యసనము మనిషికిచ్చే ఆ తాత్కాలికమైన ఆనందం చాలా చిన్నదే, కానీ అతడు పోగొట్టుకుంటున్న ఆనందం చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మనల్ని పిలుస్తున్నారు? ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసయ్య పిలిచారు. ఆయన ఇచ్చే విశ్రాంతి ఎలాంటిది? ఆయన ఇచ్చే సమాధానం ఎలాంటిది? లోకం ఇచ్చినట్టుగా అయితే కాదు. లోక సంబంధమైన వ్యక్తులు, లోక సంబంధమైన అనుభవాలు, లోక సంబంధమైన తత్వజ్ఞానము, లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్లు కావచ్చు, క్లబ్లు, పబ్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ మనిషికి ఒకంత ఆనందాన్ని ఇచ్చినట్టుగా కనబడతాయేమో, కానీ ఆ తర్వాత మరలా జీవితం మామూలే.
అదే అసమాధానం, అదే అశాంతి మనిషిని నిలబడి చేస్తున్న రోజుల్లో దేవుని మాటలు మాత్రమే మనకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. లేఖనాల్లో అనేక మాటలు మనం చూస్తాం. ప్రభువా, నీ ఆజ్ఞల యందు ఆనందించేవాడు ధన్యుడు అని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా. దేవుని మాటల యందు ఆనందించేవాడు నిజంగా ధన్యుడు. ఎవరు ఈ లోకంలో ఆశీర్వదించబడిన వారు, ఎవరు ఈ లోకంలో దీవించబడ్డారంటే దేవుని మాటల యందు ఆనందించేవారు. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, దేవుని మాటల్లో నువ్వు ఆనందిస్తున్నావా? వాక్యాన్ని వినడంలో నీకు సంతోషం ఉందా? ప్రభు మాటలు వింటూనే దేవుని కృపలో వర్ధిల్లడానికి ఇష్టపడుతున్నావా? లేదా లోక సంబంధ విషయాలపై పరుగులు పెడుతున్నావా? ఆలోచించేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు భుజిస్తావో, అంగీకరిస్తావో, ఆ మాటలు నీలోనికి వచ్చి నీకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. ఈ ఆనందం తరిగిపోని ఆనందం, ఈ ఆనందం చెదిరిపోని ఆనందం, ఈ సంతోషం ఏ ఒక్కరూ దొంగిలించలేని ఆనందం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అదే అంటాడు, ప్రభువులో ఆనందించండి, మరలా చెబుతాను ఆనందించండి. వాస్తవానికి పౌలు మహాశయుడు చెరసాలలో ఉండి ఆ పత్రిక రాశాడు. చెరసాలలో బంధించబడ్డాడు, కానీ అతని హృదయం బంధించబడలేదు. అతని కాళ్లను, చేతులను, దేహాన్ని బంధించగలిగారు, కానీ అతని మనస్సును బంధించలేకపోయారు. ప్రభువులో ఆనందించడం నేర్చుకున్నాడు. ఈ లోక సంబంధం అనుభవాలు ఇవ్వలేని శాశ్వత ఆనందం, శాశ్వత సంతోషం ప్రభువులో ఉందని గుర్తించి ఆయన మాటలకు చోటిచ్చినప్పుడు గొప్ప ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేయండి. నీ దేవుడు సైన్యములకు అధిపతియగు దేవుడు. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా చాలిన దేవుడు ఆయన. అద్భుతాలు చేయగలిగినవాడు కనుక ఆయన వైపు నీ దృష్టి నిలపగలిగితే ఖచ్చితంగా మహోన్నతమైన కార్యాలను నువ్వు చూస్తావు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. దైవజనుడైన ఇర్మియా జీవితంలో ఒక అనుభవాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. నీ మాటలు అతడు భుజించినప్పుడు ఆ మాటలు అతనికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చాయని వాక్యాలు మేము చూసాం. ఎందుకంటే నువ్వు సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు గనుక నీకు స్తోత్రాలు. నీ పేరు పెట్టబడిన జనాంగంగా మమ్మల్ని సిద్ధపరిచావు ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఇబ్బందుల్లో, ప్రతికూలతల్లో, శ్రమలో ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి, లేవనెత్తండి. వారి హృదయంలో ఉన్న గలిబిలిని తీసివేసి, ఆందోళన తొలగించి, నూతనమైన ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి. నీ మంచితనాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.